బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ కు 2 రోప్వేలు మంజూరు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కూడా ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం 2 రోప్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ను సందర్శించుకోవడానికి ఇప్పటి వరకు గుర్రాలు, డోలీలు లేదా నడక ద్వారా కొండలను ఎక్కాల్సి వస్తుంది. దీనివల్ల వృద్ధులు, రోగాలతో బాధపడేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్వేను నిర్మించనున్నారు. ఇందుకు 4,081 కోట్లు ఖర్చు చేయనున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్ కు 2 రోప్వేలు మంజూరు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కూడా ప్రత్యేక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక ఉత్తరాఖండ్ అభివృద్ధి కోసం 2 రోప్వే ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ ను దర్శించుకోవడానికి ఇప్పటి వరకు గుర్రాలు, డోలీలు లేదా నడక ద్వారా కొండలను ఎక్కాల్సి వస్తుంది. దీనివల్ల వృద్ధులు, రోగాలతో బాధపడేవారు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్వేను నిర్మించనున్నారు. ఇందుకు 4,081 కోట్లు ఖర్చు చేయనున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షించనుంది.